10,000 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి. సో ముఖ్యంగా జంట నగరాలలో కిషన్ రెడ్డి గారే స్వయంగా ఎంపీగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి జంట నగరాల్లో ఉన్న సమస్యల్ని ఆయన బలంగా అడ్డం పెట్టి ఆపుతున్నాడు. రూరల్ ప్రాంతంలో ఉండాల్సిన ఇష్యూస్ కొంతమంది మంత్రులకి ఈయన చెప్పలేకపోతున్నాడు. ఈయన చెప్పినా వాళ్ళు వినడం లేదు. దాంతో మనకు కొంత సహకారం అందుతుంది. కేంద్ర ప్రభుత్వంతో వివాదాలు తగాదాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదలుచుకోలేదు. మేము పన్నులు వాళ్ళకి కడుతున్నాం, వాళ్ళ నుంచి నిధులు మేము రాబట్టుకోవాల్సిందే. రాబట్టుకోవాలంటే ఒక్కడికి 10 సార్లు వెళ్ళి కలవాల్సిందే. ఏది కూడా ఒక్కసారి కలిస్తే ఇప్పుడు మీ పాత్రికేయుల సమస్యలే ఉన్నాయి. మీరు 50 సార్లు కలిసి ఉంటారు దీని పరిష్కారం కోసం ప్రభుత్వంతో. ఒకటొకటి ఒక అడుగు ముందుకు వాడుతున్నది. నేను ఢిల్లీకి పోయినప్పుడల్లా లెక్కలేస్తారు ఆరాజ్ పాట వాడినట్టు, 1ఓసారి 20ఓసారి 30ఓసారి 50ఓసారి. ఢిల్లీలో మాకు ఒక 3 ఎకరాలలో ఒక పెద్ద భవనమే ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి ఉండి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోమని. నెలకు 2 సార్లు వెళ్తా అని నేను స్పష్టంగా చెప్పిన. ఎవ్రీ 15 డేస్కు ఢిల్లీకి వెళ్ళి 2 డేస్ ఉండి కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకుంటాం. నేను ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సిఎస్ఎస్ స్కీమ్స్ అంటారు. కేంద్రం రాష్ట్రం కలిపి నిధులను భాగస్వామ్యంతో ఖర్చు పెట్టాను. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, సెక్రటరీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ని దీనికోసం సపరేట్గా పెట్టిన. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ను వేరే పెట్టిన. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన స్కీములకు సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవడానికి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి మొత్తం స్ట్రక్చరే డివిజన్ చేసిన. సో ఇవన్నీ కూడా వీటి ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. కేంద్రం కూడా ఇప్పుడే కొంచెం గతంలో ఉన్న ప్రభుత్వ విధానానికి ఇప్పుడున్న ప్రభుత్వ విధానానికి తేడా ఉంది. ప్రతిసారి గవర్నమెంట్ స్కీమ్లా ఫస్ట్ క్వార్టర్ వాళ్ళు ఇచ్చేస్తారు. మనం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఖర్చు పెట్టి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే సెకండ్ క్వార్టర్ ఇస్తారు. ఫస్ట్ క్వార్టర్ రాగానే తినేసి ఏ యూసీ ఇయ్యలేదు 10 ఏళ్ళు. ఇప్పుడు వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి ఏ విధంగా కేంద్రం నుంచి 60% వస్తే ఎంబడే 40% అందులో కలిపి మేము పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగినాయి. రేపు వచ్చే అసెంబ్లీలో మొత్తం ఈ 2 సంవత్సరాలలో ఎన్ని కేంద్రం నుంచి తెచ్చుకున్నాం, ఎన్ని కలిపి చేసినాం మొత్తం ప్రజలకు వివరాలు చెప్తా. కేంద్రంలో తెలంగాణ నుంచి ఉన్న మంత్రి అడ్డం పడని విషయంలో తెలంగాణలో కూడా అందరు కాదు, ఓన్లీ కిషన్ రెడ్డి గారు ఎందుకో, కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎందుకో బ్యాడ్ మైండ్ సెట్లు ఉన్నారు. మిగతా బీజేపీలో ఎవరితో కూడా ఏం పెద్ద సమస్య లేదు. ఓన్లీ దీస్ 2 బ్యాడ్ బ్రదర్స్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ బ్యాడ్ థింగ్స్. అమర్ యాగస్వామి అమర్ గారు అడిగిన తర్వాత సార్ మీరు అడిగి బాబు మైక్. సార్ ముఖ్యమంత్రి గారు ఇంట్లో నిన్న పెళ్ళైంది సార్, లంచ్ కొరకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం లాస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్లో ఫినిష్ చేద్దాం. తర్వాత లాస్ట్లో శ్రీనివాస్ రెడ్డి గారు అడుగుతారు. సార్ ముఖ్యమంత్రి గారు, మీరు కొద్ది మాసాల క్రితం పబ్లిక్ డయాస్ మీద ఒక మాట అన్నారు. ఏంటంటే ఢిల్లీకి పోతే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు మమ్మల్ని చూసి అన్నారు. ఆ పరిస్థితి ఏమన్నా మారిందా? ఎందుకంటే ఇప్పుడు 2 years అవుతుంది, ఇంకో 1 నెల రోజులు అవుతే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి. మీరు తర్వాత 8 సంవత్సరాలు ఎట్లా డెవలప్ చేయబోతున్నాం రాష్ట్రాన్ని అని చెప్పినారు. ఈ 2 సంవత్సరాల కాలంలో గుణాత్మకంగా ఆ పరిస్థితిలో మార్పు ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు ఢిల్లీకి పోతే మిమ్మల్ని చూసి అంటే మీ మంత్రులను మీ అధికారులను చూసి చెప్పులెత్తుకపోయేవాళ్ళు అని భయపడకుండా ఉండే పరిస్థితి వాతావరణం ఏమైనా ఏర్పడిందా? వచ్చింది. ఇప్పుడు ఆ మార్పు వచ్చింది కాబట్టి పనులు కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది వీళ్ళు వాళ్ళలాంటి వాళ్ళు కాదు అని. ఇంకా బాగా చేస్తారు అనే దానికి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. పాతోళ్ళో కొత్తోళ్ళో కొంచెం తేడా ఉంది. వీళ్ళు పర్వాలేదు, వీళ్ళ నమ్మొచ్చు, ఇంట్లోకి కూడా రానియొచ్చు, లోపలికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది వినొచ్చు అనే కాడికి వచ్చింది. ఇప్పుడు వింటున్నారు. వినడం వల్లనే చాలా వరకు కొన్ని సమస్యలకు అనుమతులు తీసుకొని వచ్చినాం. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇక అది వేగంగా పరిగెత్తాలి. ఆ వేగంగా పరిగెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఒక నమ్మకంతోనే ప్రజలకు చెప్తున్నా, రాబోయే 8 ఏళ్లలో మన ప్రణాళికలు ఇవి. మనం ఒక గొప్ప నగరాన్ని కానీ గొప్ప అభివృద్ధి గ్రోత్ ఇంజన్ కింద రేపు భవిష్యత్తు ఆదాయాన్ని 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ కింద రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. సీఎం గారు, హైదరాబాద్ నగరం పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీ వద్దకు అభివృద్ధి పనులకి వస్తలేరని మీరు అంటున్నారు. వచ్చిన వారేమో పార్టీ ఫిరాయింపుల బదనాం ఎదుర్కొంటారు. ఆ భయం కోసం వారు రావట్లేదా? అలాంటి వారికి మీరు ఏమీ అభయం ఇస్తారు?
ఓనర్కే నమ్మకం లేదు వాళ్ళ మీద. హరీష్ కూడా వచ్చిపోయిండు. హరీష్ కూడా నన్ను వచ్చి అసెంబ్లీలో కలిసి ఏవో ఇష్యూస్ ఉన్నాయి ఇది చేయమన్నాడు. మొన్న మున్సిపల్లో 2700 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్స్ సిద్దిపేటకి ఎన్ని వచ్చినాయి, గజ్వేల్కి ఎన్ని వచ్చినాయి, కేటీఆర్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఎన్ని వచ్చినా మీరు లిస్టు తీసుకోండి. ఎక్కడన్నా డిస్క్రిమినేషన్ చూపించినాం ఒకసారి చూడండి. ఎట్ ఏ టైమ్ సింగిల్ స్ట్రోక్ 2700+ crores సింగిల్ జీవోతో రిలీజ్ చేసిన మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ ఏ పక్షం చూడలే. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చిన. నేను ఒకటే సూచన చేస్తున్నా, వచ్చి కలిస్తే మీ వాళ్ళు మిమ్మల్ని నమ్మరేమో కానీ మాకేం అట్లాంటి ఆలోచన లేదు. రాండి, మీరు ఎమ్మెల్యేలుగా మీ ప్రజలకు మేలు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కలవచ్చు, ఎవరైనా ప్రజల సమస్యలు చెప్పవచ్చు. చేయగలిగినవి తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. సీఎం గారు, కాంగ్రెస్ పార్టీ రౌడీకి టికెట్ ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ ప్రచారం ఆద్యంతం కూడా దీంతో తిప్పారు. నిజంగా నవీన్ యాదవ్ రౌడీనా? మీరేం చెప్తారు? నేను అనేది నాకంటే ప్రజలు తీర్పిస్తారు. ఫామ్ హౌజుల్లో దీపావళి పండుగ రోజు చిచ్చుబుట్లు కాల్చుకోకుండా సారాయి బుడ్లు, గంజాయి, కొకేన్తో దొరికిన వాళ్ళు రౌడీలా, బస్తీలలో పేదోళ్ళకు అండగా నిలబడి 10 మందికి సాయం చేసినోడు నవీన్ యాదవ్. చదివింది బీఆర్ ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. ఒక ఆర్కిటెక్చర్ చదువుకున్న యువకుడిని రౌడీ అని అనడానికి వాళ్ళ ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. అతను ఏదైనా కేసులలో ఉండో లేకపోతే దొమ్మిలలో ఉంటే మనం అనొచ్చు. కానీ అదే నవీన్ యాదవ్ ఒక ప్రశ్న వేసిండు, మా నాన్నను చూపించి నన్ను రౌడీ అనే ప్రయత్నం చేస్తుండ్రు, మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకును ఏమనాలా అని ఒక ప్రశ్న వేసిండు. మరి దీనికి సమాధానం చెప్పినాక ఇక దానికి సమాధానం వస్తుంది. కాబట్టి ఎన్నికల్లో ఆయన్నే అన్నాడు, విధి విధానాల మీద మాట్లాడాలి, సమస్యల మీద చర్చించాలి. మా నాన్నగారు కూడా నాకు ఫోన్ చేసి గడ్డి పెట్టిండు అని చెప్పి మళ్ళీ ప్రత్యర్థిని రౌడీ అనడం ఏంది? ఇప్పుడు సునీతమ్మకు ఓటేయమని అడిగితే మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు గెలిపించుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మా ప్రయత్నం ఏం చేస్తున్నాం, బీజేపీ ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇండిపెండెంట్స్ కూడా 50-60 మంది ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎన్నికల్లో పోటీ పడడం, నెగ్గాలనుకోవడం, నెగ్గడానికి అవసరమైన ప్రణాళికలు, ప్రచారాలు సహజం. కానీ దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకొని అసలు అంటే ఏం మాట్లాడుతున్నాం అనేది అర్థం లేకుండా మాట్లాడితే ప్రజలు తీర్పిస్తారు. జూబ్లీహిల్స్లో 14 నాడు ప్రజలు తీర్పిస్తారు స్పష్టంగా. వీటన్నిటి మీద ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు టికెట్ ఇచ్చినావు కాబట్టి ఒకళ్ళతో బుచ్చుకుంటున్నావు అని మీరు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడడానికి ఉంటుంది. డెఫినెట్గా 14 తారీఖు నాడు ప్రజలు తీర్పిస్తారు. వంశీ గారు, వంశీ శ్రీనివాస్. డెక్కన్ క్రానికల్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మీరు ఇచ్చిన ఇష్యూరెన్స్ జర్నలిస్ట్ కి చాలా ఆనందం కలిగించింది సార్. హౌసింగ్ సమస్యకి నేను పరిష్కరిస్తామని